వాటర్ ట్యాంకులు ఎక్కిన వాళ్ళను కిందికి దించాలంటే తల పానం తోకలకు వస్తుంది. దిగు దిగు అబ్బా ప్లీజ్ దిగు, మా నాయనే మంత మంచోడో, జర మా మాటిని దిగు బాబు, నీకు పుణ్యం ఉంటది, దయచేసి దిగు నాయనా అని బతిలాడతారు. హాగో అట్లనే కిందున్న జనాలు పోలీసులు బతిలాడి బతిలాడి చిన్న దిగతట్టి చేసిండ్రు. ఇంతకీ మొనగాడు ఎందుకు వాటర్ ట్యాంక్ ఎక్కిండంటే తనకు రెండో భార్య కావాలన్నట. అవును, మీరు ఇన్నది నిజమే. ఆ రెండో భార్యను కూడా కిందున్న పోలీసులు ఎంకులాడి తీసుకొని రావాలన్నట. గమ్మతున్నది కదా ముచ్చట. ఒక్క పెళ్ళాన్ని చేసుకొనే పడరాని పాటలు పాడుతున్నాం, నువ్వు రెండో దాన్ని తెచ్చుకొని ఏం ప్రశాంతంగా బతుకుతావురా? ఇంకో భార్య కావాలని ఇప్పుడు వాటర్ ట్యాంక్ ఎక్కినావు, కానీ ఆ రెండో భార్య వచ్చినాక కూడా ఇదే వాటర్ ట్యాంక్ ఎక్కి సచ్చే పరిస్థితి వస్తుందని కొంతమంది అనుకుంటున్నారు కావచ్చు కదా. కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి హరప్రసాద్ మౌర్య అనే మొనగానికి రెండో పెండ్లం కావాలనే కాయసు ఎందుకు పుట్టిందంటే 8 ఏళ్ల కింద నా పెండ్లం నన్ను విడిచిపెట్టి ఏడికి పోయిందో తెలియదు. అందరికి పెండ్లాలు ఉన్నారు కానీ నాకు మాత్రం లేదు. కాబట్టి పబ్లిక్ ఏం చేస్తారో ఎట్లా చేస్తారో నాకు తెలియదు కానీ పెండ్లాన్ని తెచ్చియాలని మొండికేసి వాటర్ ట్యాంక్ ఎక్కిండట. మీరు కనుక వద్దు కుదరది అంటే ఇక్కడి నుంచి దుంకుతా అని బెదిరించిండట. అంతలమే పోలీసులు కూడా చేరుకొని సర్ది చెప్పి నచ్చ చెప్పి చిన్న కిందికి దించి అడిగితే హరిప్రసాద్ బాధ అంతా చెప్పుకున్నాడట. నా కారేంట్లో కొడుకున్నాడు, నా పెండ్లం మమ్మల్ని నిడిచిపోయింది, మాకు వంట చేసేటోళ్ళు లేరు, బట్టలు ఉతికేటోళ్ళు లేరు, అందరికి ఉన్నట్టు నాకు పెండ్లం ఉండొద్దా, కాబట్టి మీరే నాకు పెండ్లాన్ని తెచ్చే బాధ్యత అన్నట్టు ఈ పని చేసిండట. ఇప్పుడు ఈ వీడియో రెండో పెండ్లం కావాలని వాటర్ ట్యాంక్ ఎక్కిన సాహస వీరుడాన్ని కామెంట్లు పెట్టుకుంటా సోషల్ మీడియాలో ఇరుగా మరగా తిప్పుతురు. ఈ నడుమ ఆల్మొగలు అంటే అంటే విడాకులని కోర్టు మెట్లు ఎక్కబట్టే. అరే లగ్గమై 6 నెలలు కూడా గడవదు, అప్పుడే సంసారంలో లొల్లిలు అవుతున్నాయి, మాతోని కాదు కలిసి ఉండు, విడిపోవడే దీనికి మార్గం అనుకుంటా అర్థం పర్థం లేని తొవ్వల పోతురు. జీవితాంతం కలిసి నడవాలని 7 అడుగులు వేసినోళ్ళు చిన్న చిన్న వీటికి కూడా సర్దుబాటు చేసుకోకుండా ఇడిపోదామని ఇడుపు కాయిదాలకు అప్లై చేస్తురు. ఇక కోర్టు కూడా ఎంతకని చూస్తుంది, ఎన్ని రోజులు నూకుంటది, పానికి మాలిన సాకులు చెప్తే తిక్కలేస్తుందా లేవదా? అందుకే ఇప్పటి సంది కూర వండలేదు, బాసనలు దోమలేదు, బట్టలు విండలేదు అని ఆడోళ్ళ మీద సాకులు చెప్పి విడాకులు కావాలని పోతే నడవదని తేల్చి చెప్పింది హైకోర్టు. కోర్టుకు అట్లా కోపం రానికే కూడా కారణం ఉంది. ఎల్బీ నగర్లో ఉండే ఓ మోతవారి మొగైనా అలా ఇంటి ఆమె వంట చేస్తలేదు, ఇంట్లో పనులు చేస్తలేదు, మా అమ్మకు సాయం చేస్తలే, నాకు ఈమెతో సంసార బండిని గుంజుడు కాని పని, నాకు విడాకులు కావాలి ఎట్లనన్నా చేసి ఇక కాయిదాలు ఇప్పిమని కోర్టు మెట్లెక్కిందట. దీని మీద విచారణ చేసిన కోర్టు అసలు ఈ ఆల్మొగలు ఏం చేస్తారు, ఎవరు ఎంతసేపు కొలువు చేస్తారో చూసి కేసును కొట్టేసి తీసుకుపోయి చెత్త డబ్బలేసింది. ఎందుకంటే భార్య భర్త ఇద్దరు కొలువు చేస్తున్నప్పుడు భార్య మీద ఇంటి పనులు చేస్తేలే అని కేసులు వేస్తే నడవది. ఎందుకంటే మొగాయనతో సమానంగా ఆడమే కూడా బ్యాగ్ వేసుకొని కొలువుకు పోయినప్పుడు ఇంట్లో పనిని కూడా సమానంగా చేసుకోవాలి. ఆ మొక్కదాని మీదే పని మోపు చేసి వంట చేస్తలే ఇంట్లో పనులు చేస్తలే అని ఇంకో పరి కోర్టు మెట్లు ఎక్కితే నడవది కథ. ఈ చిన్న చిన్న కారణాలతోని పెండ్లి బంధం తెంపే ప్రసక్తే లేదు. ఏదన్నా బలమైన కారణం ఉండి విడాకులు రావాలంటేనే ఏళ్ళు గడుస్తాయి. అసోంటిది ఉప్పు కారణాలు తీసుకుపోయి ఇంటెనకల వారేమని ఆ మోత వారికి మొట్టికాయలు వేసి దోలిచ్చింది. అంతేకాదు మారుతున్న కాలానికి తగ్గట్టు ఆడోళ్ళు చేస్తున్న కష్టానికి తగ్గట్టు భర్తలు కూడా సాయం చేయాలి, ఇంట్లో పనిని సమానంగా పంచుకోవాలి. ఎట్లయితే ఆమె మీ సంసార బండికి ఇంకో తాడు పెట్టి గుంజుతుందో మీరు కూడా అట్లనే ఇంట్లో పనికి సాయం చేయండి. అంతేగాని ఈ పనికి రాని కారణాలు ఇంకో పరి పట్టుకొస్తే షీరి చింతకు గడతామని దోలింది. మరి ఇంత బంపర్ ఆఫర్ సీదా హైకోర్టు నుంచి వచ్చినాక కొలువులు చేసి ఆడోళ్ళు ఊకుంటారా? అబ్బా సాయిరామ్ అంటే అన్నారు కానీ ఆ ఊహ ఎంత బాగుందని మురిసిపోతురు. కొందరేమో కోర్టు ఎన్ని తీర్పులు ఇచ్చినా మా ఆడోళ్ళకి ఇంట్లో పని తప్పదని నారాజు అవుతారు. ఎవ్వరు ఎన్ని చెప్పినా ఏం తీర్పులు ఇచ్చినా గానీ భార్య భర్త కలిసి మెలిసి అన్ని పనులు చేసుకుంటేనే ఆ సంసారం సాపుగా సాగుతుంటది, లేకుంటే గిట్లనే అవుతుంది. ఏమంటారు?